నీ జీవితం ఏంటో, నువ్వు ఏం తింటున్నావో, ఏం కట్టుకుంటున్నావో, ఎక్కడ నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ స్టేటస్ ఏంటో, నీ డిగ్నిటీ ఏంటో, నీ ఫేమ్ ఏంటో, నీ నేమ్ ఏంటో ఎవరిది వాళ్ళకే ఉంది. నువ్వు ఎలానైనా జీవించు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఈ లోకానుసారంగా నువ్వు ఏం సంపాదించి ఎలాంటి జీవితంలో ఎలాంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు క్రీస్తుతో కలిగి జీవిస్తున్నావా లేవా అనేదే ముఖ్యం. నువ్వు ధనవంతుడివా, మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, లోవర్ క్లాసా, టోటల్ లో క్లాసా, అది కాదు ముఖ్యం. ఆ ఏ స్థితిలో ఉన్న ఎవరిని ఏ స్థితిలో దేవుడు పెట్టాలో ఆ స్థితిలో పెట్టినటువంటి ఆ దేవుడిని కలిగి నువ్వు ఉన్నవా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అంతే, ఇంతకు మించి వేరేది ఏం లేదు. నువ్వు ఏ స్థితిలోనే నువ్వు చాలా హై క్లాస్లో నువ్వు ఉండొచ్చు, మంచి ఉన్నత స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని కలిగి ఉన్నవా లేదా, చాలా పేద స్థితిలో ఉన్నావు అనుకో, అక్కడ నువ్వు అక్కడ కూడా నువ్వు దేవునితో కలిగి ఉన్నవా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఎందుకు ఆధ్యాత్మికమైనటువంటిది వచ్చింది, ఎందుకు దేవుడు అనే వాడు మధ్యలోకి వచ్చాడు, మనుషునికి ఎందుకు దేవుడు కావాలి అని అంటే, దేవుడు ఎందుకు కావాలి అని అంటే నువ్వు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు నువ్వు దేవునితో ఉంటున్నవా లేవని ప్రయాణం దేవునితో ఉందా లేదా అనేది చూసుకొని ఆ ప్రయాణం